ఇప్పుడు వెన్ కమింగ్ టు డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో సర్జరీ అనేది కంపల్సరీ అవసరం అవుతుందా? అంటే ఇట్ మే బీ సర్వికల్ స్పాండిలోసిస్, ఇట్ మే బీ లాంబార్, నడుము నొప్పైనా మెడ నొప్పైనా సర్జరీ కంపల్సరీ అవుతుందా, లేదంటే ఎట్లా? అంటే ఇది నేను అదివరకు చాలాసార్లు మాట్లాడాను. ఈ ఇది చాలా అపోహ అండి. అందరూ ఈ పబ్లిక్లో ఈ స్పైన్ ప్రాబ్లము, డిస్క్ ప్రాబ్లమ్ వస్తే తప్పనిసరి సర్జరీ అని చెప్పి, కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో లెస్ దెన్ 5% అది పీపుల్కే సర్జరీ అవసరం అవుతుంది. ఓకే. ఇప్పుడు 100 మందికి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటే, మీరు అన్నట్టు నెక్లో కానీ నడుములో కానీ, వాళ్ళలో లెస్ దెన్ 5 కంటే తక్కువ మంది వాళ్ళల్లోనే సర్జరీ అవసరం అవుతుంది. ఈ 95 మందికి మనం మెడికల్గా ట్రీట్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ ఏంటి అది మనం చూస్తే, ఎవరికైనా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మెడిసిన్స్, ఈ ఫిజియోథెరపీ ఇవన్నీ చెప్తాం. ఈ మెడిసిన్స్ ఫిజియోథెరపీ తోటి రెస్పాన్స్ సరిగా లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏం చేస్తాము, నెక్స్ట్ ఈ పెయిన్ మేనేజ్మెంట్ సర్వీసెస్, పెయిన్ మేనేజ్మెంట్లో వాళ్ళు ఇంజెక్షన్స్ ఇవ్వడం అట్లా చేస్తారు. ఈ 2 గ్రూప్స్ని అంటే మెడిసిన్స్, ఫిజియోథెరపీ, ఈ పెయిన్ మేనేజ్మెంట్ కలిపి మెడికల్ ట్రీట్మెంట్ కిందే చూస్తాం. సో ఈ 2 ఫేజెస్లో దాదాపు 95% ఆఫ్ ది పీపుల్లో ప్రాబ్లం తగ్గుతుందండి, నొప్పి తగ్గుతుంది. సో ఇవన్నీ మనం ప్రయత్నం చేసినా కూడా వీళ్ళకి తగ్గలేదు, నొప్పి వస్తూనే ఉంది, మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనుకున్నాం కదండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అయింది అని అనుకుంటే, అటువంటి వాళ్ళల్లో ఇప్పుడు మనం సర్జరీ చేస్తే ఉన్న నొప్పిలో అట్లీస్ట్ ఒక 70% అన్న తగ్గుతుంది అని మనం అనుకుంటే, అప్పుడు డెఫినెట్గా సర్జరీ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న సర్జరీస్లో ఇప్పుడు ఎట్లాంటి సర్జరీస్ అంటే మనకి అవైలబుల్ ఉన్నాయి? అంటే మోడర్న్గా ఏమైనా కొత్త టెక్నిక్స్ వచ్చాయా? అంటే ఇందులో రకరకాలండి. ఇప్పుడు మనం లోపల ఏం చేయాలి, సర్జరీ ఏం చేయాలి అనే దాన్ని బట్టి మన టెక్నిక్స్ మారుతూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒట్టి డిస్క్ వరకు పక్కకు జరిగిన స్లిప్ డిస్క్ ప్రాబ్లం ఉంది, ఆ డిస్క్ పక్కకు జరిగింది, నడుములో ఉన్నది, అది రిమూవ్ చేయాలి. ఆ రిమూవ్ చేయాలి అనేది ఫెయిర్లీ సింపుల్ టెక్నిక్. అది ఆ టెక్నిక్ మనం రకరకాలుగా చేయొచ్చు. కన్వెన్షనల్ రెగ్యులర్ ఓపెన్ ప్రొసీజర్తో చేయొచ్చు. రెండోది ఈ మినిమల్ ఇన్వేజివ్, అంటే చిన్న హోల్ చేసి ఆ పక్కకు జరిగిన పోర్షన్ని అది రిమూవ్ చేయొచ్చు. మూడోది ఎండోస్కోపిక్ టెక్నిక్, ఎండోస్కోప్ అక్కడికి పాస్ చేసి ఆ ఎండోస్కోప్ ద్వారా పక్కకు జరిగిన డిస్క్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే. అది ఒక పద్ధతి, అంటే చేయగలిగితే. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఫ్యూజన్ ఆపరేషన్ చేయాలి. ఫ్యూజన్ అంటే బోన్స్ కదలకుండా, ఇప్పుడు మనం L4-5 ఇందన్నమాట, L4-5 ఫ్యూజన్ చేయాలి అంటే L4-L5 బోన్స్ ఒకదానికొకటి అతికించేస్తాం. ఎందుకని అట్లా? ఏ కండిషన్లో? ఇందులో ఇప్పుడు ఈ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్, ఇప్పుడు స్లిప్ డిస్క్ వేరు, అంటే స్లిప్ డిస్క్ అంటే డిస్క్ పక్కగా జరగడం, అది దీన్ని మేము డిస్క్ ప్రొలాప్స్ అంటాము, అది వేరు. డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ వేరు. డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటే డిస్క్ అరుగుదల, స్లిప్ డిస్క్ అంటే ఆ డిస్క్ పక్కకి జరగడం. ఇప్పుడు ఈ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో ఐడియల్ సర్జరీ ఫ్యూజన్ సర్జరీ ఐడియల్. ఎందుకు ఫ్యూజన్ చేస్తారు సార్, ఒకటి అరిగిన డిస్క్ని తీసేయచ్చు కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈవెన్ డాక్టర్స్ కూడా అడుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పాను, డిస్క్ అనేది ఈ 2 బోన్స్ మధ్య కుషన్ లాగా ఉంటుందని. ఈ బోన్స్ మధ్యలో యాక్చువల్గా ఈ బోన్స్, 2 బోన్స్ ఈ మధ్యలో ఉన్న డిస్క్ని ఒక సిగ్మెంట్ అని చెప్తాం. దాన్ని ఒక సిగ్మెంట్ అంటాం మేము మా స్పైన్లో. ఈ సిగ్మెంట్ అనేది ఒక 3 జాయింట్ కాంప్లెక్స్, 3 జాయింట్స్ కాంప్లెక్స్ అనమాట. అంటే ఈ డిస్క్ని ఒక జాయింట్ కింద చూస్తాము, పైన బోన్ కింద బోన్, పైన బోను కింద బోను, ఈ మధ్యలో డిస్క్, ఇది ఒక జాయింట్ అండి. ఈ వెనకాల ప్రతి 2 బోన్స్ మధ్య జాయింట్స్ ఉంటాయని చెప్పాను, ఫాసెట్ జాయింట్స్, అదొక జాయింట్ కాంప్లెక్స్ 2. మూడోది ఈ బోన్స్ని కనెక్ట్ చేస్తా లిగమెంట్స్ ఉంటాయి, ఇంటర్స్పైనస్ సూప్రా, దాన్ని ఒక 3వ జాయింట్. అంటే ఏంటి, ఈ ఒక స్పైనల్ సిగ్మెంట్ అనేది ఈ 3 జాయింట్ల సమూహం. ఒక జాయింట్ డిస్క్, రెండోది ఫాసెట్ జాయింట్స్, మూడోది లిగమెంట్స్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే,
ఈ మూడిట్లో ఎక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, ఈ ప్రాబ్లము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇమ్మీడియట్గా కాకపోయినా వేరే అదర్ 2 జాయింట్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అచ్చా. సో అంటే ఏంటంటే ఇప్పుడు డిస్క్లో ప్రాబ్లం ఉన్నప్పుడు స్లోగా, ఇప్పుడు మీకు 1 year నుంచి అరుగుదల ఉన్నది, స్లోగా ఈ ఫ్యాసెట్ జాయింట్స్, ఈ లిగమెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఓకే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇప్పుడు నేను మీకు సర్జరీ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ ప్రాబ్లం ఉంది, ఒట్టి డిస్క్నే రిమూవ్ చేశాను అనుకోండి, నేను ఈ 3 జాయింట్ కాంప్లెక్స్లో నేను ఒక పార్ట్నే అడ్రస్ చేస్తున్నాను. అవును. మీరు ఆ రెండు జాయింట్ కాంప్లెక్స్ని నేను అడ్రస్ చేయట్లేదు. అంటే ఏంటి, మీ ప్రాబ్లంలో నేను 1/3నే అడ్రస్ చేస్తున్నాను. సో దానివల్ల మీకు బెనిఫిట్ చాలా తక్కువ వస్తుంది. బెనిఫిట్ వస్తుంది కానీ చాలా తక్కువ వస్తుంది. అందు గురించి నేను ఫ్యూజన్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూజన్ చేస్తే నేను అన్ని జాయింట్స్ని కలిపి అడ్రస్ చేయగలుగుతాను. సో అందు గురించి డీజనరేటివ్ డిస్క్ డిసీజ్లో ఫ్యూజన్ ఆపరేషన్ అనేది చేస్తాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫర్దర్గా ఈ ఫేసెట్ జాయింట్స్కి ఇతర ప్రాబ్లమ్స్ అంటే మిగతా 2 పార్ట్స్కి కూడా ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ముందుగా ఫ్యూజన్ ఆల్రెడీ కొన్ని చేంజెస్ ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ జాగ్రత్తగానండి. ఈ సిగ్మెంట్ అనేది 3 జాయింట్ల సమూహం, అది అర్థమైంది కదా. ఇప్పుడు ఒక జాయింట్లో ప్రాబ్లం వచ్చిందంటే తక్కిన 2 పార్ట్స్ కూడా స్లోగా ఎఫెక్ట్ అవుతాయి. అది ఎఫెక్ట్ కాకుండా ప్రివెంట్ చేయడానికి ఫ్యూజన్ చేస్తున్నారా అంటున్నారు? లేదు, ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతాయి ఓకే స్లోగా. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ కాకపోతే నేను ఒకటి డిస్క్ సర్జరీ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అయి ఉంటాయి. ఆ ఎఫెక్ట్ అయి ఉంటే అంటే 3 జాయింట్స్ ఎఫెక్ట్ అయినాయి మీకు బాడీలో, నేను ఒకదానికే ఆపరేషన్ చేస్తున్నాను. అంటే ఒకటి డిస్క్ తీసేసానంటే మరి ఈ 2 జాయింట్స్ నేను అడ్రస్ చేయట్లేదు కదా. అప్పుడు మీకున్న ప్రాబ్లంలో కొంచెమే తగ్గుతుంది, మొత్తం తగ్గదు. సో ఈ 3 జాయింట్స్ని మనం కలిపి అడ్రస్ చేయాలంటే మనం చేయాల్సింది ఫ్యూజన్ ఆపరేషన్ అన్నమాట. ఓకే. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది, అవి కూడా దానివల్ల వచ్చే నొప్పి కూడా సాల్వ్ అవుతుంది. సో అందు గురించే ఫ్యూజన్ ఆపరేషన్ అటువంటి పరిస్థితుల్లో చేస్తాం. ఏదో స్క్రూస్ వేయాలి అట్లా కాకుండా ఇది రీజన్ అన్నమాట. సో ఫ్యూజన్ ఆపరేషన్ చేయాలనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పాం స్లిప్ డిస్క్ని మనం 3 పద్ధతుల ద్వారా చేయొచ్చు. ఈ ఫ్యూజన్ ఆపరేషన్ని మామూలు కన్వెన్షనల్ రెగ్యులర్ ప్రొసీజర్, ఓపెన్ ప్రొసీజర్తో చేయొచ్చు. ఈ మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతి ద్వారా స్క్రూస్ వేసి చేయొచ్చు. ఈ ఎండోస్కోప్ పద్ధతి ద్వారా మనం స్క్రూస్ వేయడం అనేది కుదరదు. సో దానికి తప్పనిసరిగా స్క్రూస్ మనం కీ హోల్స్ చేసి వేయాల్సిందే. ఓకే. ఇప్పుడు ఎండోస్కోప్ పద్ధతి ద్వారా ఒక్కొక్కసారి ఏం చేయొచ్చు అంటే ఆ డిస్క్ ఉంది కదండి, ఆ డిస్క్ తీసేసి దాని ప్లేస్లో చిన్న మెష్ లాంటిది పెడతాం. ఆ మెష్ పెట్టడం వరకు మనం ఎండోస్కోప్తో పెట్టచ్చు. ఓకే. కానీ దానివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అది పెద్ద స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ కాదు. బట్ ఓవరాల్గా ఫ్యూజన్ ఆపరేషన్ చేయాలంటే ఏదర్ ఓపెన్ ఆపరేషన్ కానీ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ కానీ. సరే, ఇప్పుడు కొన్ని నేను డిఫార్మిటీస్, ఈ వెన్ను వంకరలు అని చెప్పాను కదా. సో ఈ వెన్ను వంకరలు సాధ్యమైనంత వరకు ఈ కన్వెన్షనల్ టెక్నిక్స్తోనే చేస్తాం. ఓకే. ఎందుకంటే ఈ మనం మల్టిపుల్ సిగ్మెంట్స్లో స్క్రూస్ వేయాలి, మల్టిపుల్ సిగ్మెంట్స్ని ఫ్యూజ్ చేయాల్సి వస్తుంది. సో అది మినిమల్ ఇన్వేజివ్ పద్ధతితో కూడా కుదరదు అన్నమాట. సో అందు గురించి పేషెంట్కి ఏం ఆపరేషన్ చేయాలి, ఏ పద్ధతిలో బెటర్గా ఉంటుంది అనేది నిర్ణయించి దాని ప్రకారం పేషెంట్కి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు దీనికి ఎండోస్కోప్ చేయొచ్చు కదా మీరు, ఇది ఎందుకు చేస్తున్నారు అంటే ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. పేషెంట్స్కి ఏంటంటే ఎండోస్కోప్ అనగానే అదొక క్యాచీ వర్డ్ లాగా అనిపిస్తుంది. కానీ ప్రతి పేషెంట్కి అది సూటబుల్ కాదు. అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి మనం ఏం చేస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నేను అనుకొని దాన్ని ఏ విధంగా చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనేది దాని విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట.